మానవుడికి మోక్షం అనేది ఎక్కడ లభిస్తుంది, ఎప్పుడు లభిస్తుంది అంటే అందరం అనుకుంటాము ఈ యొక్క దేహాన్ని విడిచిన పిదక ఎప్పుడో వచ్చేది మోక్షము అని. కానీ వాస్తవానికి మోక్షం అనేది ఎప్పుడో వచ్చేది కాదు, ఇప్పుడే రావాలి. అది ఈ దేహం ఉండగానే, అంటే బ్రతికి ఉండగానే ఈ ముక్తి యొక్క స్థితిని అనుభవాన్ని తెచ్చుకోవాలి. మరి అది ఎలా సాధ్యమవుతుంది అంటే పుణ్య పాపాలకు అతీతమైన స్థితిలోకి వెళ్ళగలిగిన వారికే మోక్షం. ఎందుకంటే పుణ్యమున్నా దాని ఫలాన్ని అనుభవించాలి, పాపమున్నా దాని ఫలాన్ని అనుభవించడానికి జన్మకు రావాలి. కానీ పుణ్యము పాపము లేకుండా, అంటే అంటకుండా ఉండే స్థితి, అదే సంగత్వ రహిత స్థితి. దేనిని కూడా మనసుతో అంటకుండా కేవలము దేహంతో చర్య చేస్తూ తానైన బ్రహ్మముగా ఆత్మతో నిశ్చలత్వంగా తనలో తాను ఉండే స్థాయి ఏదైతే ఉందో దీని వల్ల ఏ కర్మ ఫలాలు వారికి అంటవు. తద్వారా మనకి పుణ్యపాపాలు అంటని వారి ఈ యొక్క బంధ మోక్షాలకు అతీతులై ఈ దేహం ఎక్కడుండగానే మోక్షాన్ని అనుభవించగలుగుతారని గుర్తించాలి. హరి ఓం తస్సత్.